డాక్టర్ గారు, నాకు నా జాబ్లో బాగా స్ట్రెస్ ఉంటుంది. దానివల్ల దాంపత్య జీవితంలో సరిగ్గా ఉండలేకపోతున్నాను. మా ఆవిడ నాకు సెక్స్లో బలహీనత ఉందని నిర్ణయానికి వచ్చేసింది. ఇప్పుడే ఇలా ఉంటే కొద్ది రోజుల్లో అసలు సెక్స్కే పనికి రాకుండా పోతానని నా ముఖాన్నే అనేసింది. నేను పెళ్ళాన్ని వదులుకోవాలా, బంగారం లాంటి ఉద్యోగాన్ని వదులుకోవాలా? స్ట్రెస్ వల్ల దాంపత్య జీవితంలో చాలా అసంతృప్తి ఏర్పడుతుందండి. సెక్స్ చేయలేకపోతారు స్ట్రెస్ వల్ల. అంచేత స్ట్రెస్ విషయంలో దాన్ని ఎలా మనం రాకుండా చేసుకోవాలి అనేది చూసుకోవాలి. స్ట్రెస్ రాకుండా ఎలా చేసుకోవాలి. స్ట్రెస్ అయితే ఉంటుందో వెంటనే అక్కడ స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. కార్టిజోన్స్ విడుదల కల్లా గ్లాండ్స్ సరి పనిచేయడం మానేస్తాయి. డోపమిన్ లాంటివి, ఆక్సిటోసిన్, సెరోటోనిన్, ఎండార్ఫిన్స్ లాంటి ఫీల్ గుడ్ హార్మోన్స్, వీటిని లవ్ హార్మోన్స్ అంటారు. ఇవి సరిగ్గా ఉత్పత్తి కావు. స్ట్రెస్ వల్ల సెక్స్ హార్మోన్స్, ఫీల్ గుడ్ హార్మోన్స్ ఉత్పత్తి సరిగా ఉండవు. దానికి తోడు స్ట్రెస్ వల్ల సింపథీ నర్వ్ సిస్టమ్ యాక్షన్లో వచ్చి పురుషాంగం సరిగ్గా స్తంభించదు కూడా. ఒకవేళ స్తంభించినా గట్టిగా ఉండదు. ఒకటి స్తంభించిన కొంచెం గట్టిగా ఉన్నా కొద్దిసేపట్లోనే మెత్తపడిపోతుంది. వాడు వీరిని పడకుండా మెత్తపడిపోతుంది. అందుకని స్ట్రెస్ని తగ్గించుకోవాలి. ఇక్కడ ఏం చెప్పినారు మీరు కదా, స్ట్రెస్ వల్ల, నా జాబ్ వల్ల నాలో స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది, నేను మా ఆవిడని సంతృప్తిపరచలేకపోతున్నాను, ఆవిడ నీ స్ట్రెస్ వల్ల ఏదని కానీ నాకు తృప్తి లేకుండా పోతుంది అంటుంది. ఇప్పుడు ఇతను వదిలేద్దామా అని వీళ్ళు ఆవిడ ఉంది. ఇప్పుడు ఆయనకి పెళ్ళాన్ని వదులుకోవాలా, నా జాబ్ను వదులుకోవాలా అని అడుగుతున్నాడు. పెళ్ళాన్ని వదులుకోవద్దు, జాబ్ను వదులుకోవద్దు. ఆ స్ట్రెస్ మేనేజ్మెంట్ తెలియాలండి. సాధారణంగా స్ట్రెస్ రావడానికి ప్రధాన కారణం అంటే ఒకటి, వాళ్ళు చేసే పనులు వాళ్ళ స్కిల్స్ తగినంత లేకపోవడం. చదివేస్తున్నారు, చదువులు చేస్తున్నారు, ఇంజనీరింగ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, లేకపోతే బిజినెస్ మేనేజర్ కావచ్చు, ఏవో చదివేస్తున్నారు, చదువులు మాత్రం బాగా చదివేస్తున్నారు, డిగ్రీలు ఉన్నాయి చేతిలో. కానీ ఉండవలసిన నైపుణ్యాలు వాళ్ళు ఉండట్లేదు. నైపుణ్యాలు లేకపోయేకల్లా వాళ్ళు చేసే పనిలో సరిగ్గా చేయలేక స్ట్రెస్. ఎందుకంటే పని పూర్తి చేయాలి. బాసే ఊరుకోడు, ఈ పని ఈ టైం లిమిట్ పెట్టేస్తాడు, అవి చేయలేదు. ఏది స్కిల్స్ లేవు. అది స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి, నాలెడ్జ్ పెంచుకోవాలి, అది చాలా అవసరం. అది అయిపోయాక నిద్ర లేకపోవడం, టైం మేనేజ్ చేతకాక నిద్ర లేదు, రాత్రి కూడా పనిచేస్తారు. నిద్ర లేకపోతే కూడా స్ట్రెస్ ఇంకా పెరుగుతుంది. రాత్రి కనీసం 6 to 8 hours హాయిగా నిద్రపోవాలి. అలాగే స్ట్రెస్ తగ్గడానికి మార్గాలు చూడాలి. ఏంటిది? ఒకటి టైం మేనేజ్మెంట్ కావాలి, టైం ప్రకారం పని చేయడం ఒకటి, స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. మూడోది రోజు ఎక్సర్సైజ్ చేయాలి. నాలుగోది సరైన బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. చాలామంది డైట్ సరిగ్గా తీసుకోరు. ఏదో అందులో ఈ రోజుల్లో జంక్ ఫుడ్ వచ్చేసింది కదా, ఆ జంక్ ఫుడ్ తినేస్తారు. తెప్పించేసి ఇంత బిర్యానీయో లేదా ఏదో ఇంకోటి తెప్పించి తినేసాడు. అది బ్యాలెన్స్ డైట్ కాదు కదా, లేకపోతే ఇంకా నష్టం చేస్తుంది. అంచేత సరైన ఆహారం, సరైన నిద్ర, సరైన వ్యాయామం, మానసిక ప్రశాంతత, వర్క్లో విషయంలో సరిగింది. ఎవరైతే స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవుతున్నారో, ఒకవేళ పని నిజంగా ఓవర్లోడ్ అయితే, వీరికి స్కిల్స్ ఉండి కూడా పని ఓవర్లోడ్ అయితే బాస్తో చెప్పడమే, నాకు ఇది చాలా ఎక్కువ అవుతుంది, నాకు ఈ వర్క్ని ఇంకొరగా అడ్జస్ట్ చేయండి, నాకు ఇంత ఉంటే నేను చేయలేకపోతున్నా, నేను పెళ్లి చేసుకుని నా దాంపత్య జీవితంలో సరి చెప్పాను, ఓపెన్ చెప్పేసి ఏం పర్వాలా, లేదా కుదరదు జాబ్ మార్చుకోండి. బంగారం లాంటి జాబ్ అయినా సరే బంగారం లాంటి దాంపత్య జీవితం ఫెయిల్ అయిపోతుంది. ఈ మధ్య లేడీస్ టాయిలెట్ చేయలేకపోతున్నారు. ఏమి చేయని బాగా నాకెందుకు వేస్ట్ ఫెయిల్ అనేస్తున్నారు వెంటనే. వాళ్ళు ఏం చేయలేము. నేను బాగానే ఉన్నాను, పెళ్లి కాకముందు చక్కగా ఈ అమ్మాయిల దగ్గరికి వెళ్ళి బాగా ఎంజాయ్ చేశాను, మరి ఇప్పుడు చేయలేకపోతానని ఎవ్వరు పట్టించుకోరన్న మాటలు. అవన్నీ ఉట్టి మాటలు. నువ్వు ఇప్పుడు ఏం చేసావు, ఏం చేస్తున్నావు, అది కావాలండి. ఇప్పుడు విషయం కావాలి. అంచేత స్ట్రెస్, అలాగే రిలాక్సేషన్ థెరపీ అనేది ప్రతి వాళ్ళు నేర్చుకోవాలి. మనం చాలాసార్లు మనం ఈ ఛానల్లో చెప్పుకున్నాం రిలాక్సేషన్ థెరపీ అంటే ఏంటి అని. అంటే ఇలాంటి వాళ్ళు ఎవరైతే స్ట్రెస్ మీద అవుతున్నారో వాళ్ళకి సైకోథెరపీ అవసరం, రిలాక్సేషన్ థెరపీ అవసరం.
రిలాక్సేషన్ ఇప్పుడు చాలా ప్రచారం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఈ మోడర్న్ ఏజ్లో స్ట్రెస్ ఎక్కువ ఉంది. బాగా ప్రతి ఛానల్లో మీకు ఎక్కడ పోయినా హౌ టు రిలాక్స్ యువర్ మైండ్, హౌ టు రిలాక్స్ మైండ్ అని, యోగా అని, ఇదేని అదేని తెగ చెప్పేస్తాను. చూడండి, రిలాక్సేషన్ థెరపీ ప్రాక్టీస్ చేయండి, మామూలు ఏం పర్వాలేదు, చక్కగా తయారవుతారు. స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది ప్రతి ఒక్కరికి తెలియాలి. స్ట్రెస్ మేనేజ్మెంట్ తెలియకపోతే ఈ రోజుల్లో దాంపత్య జీవితంలో ఫెయిల్యూర్నే ఫేస్ చేస్తారు వాళ్ళు. అంచేత చాలా సింపుల్ థింగ్ ఏంటంటే, వాళ్ళు ఎప్పుడైనా సరే ఒక పని చేస్తున్నారు, వచ్చేస్తుంది తెలియకుండా స్ట్రెస్ వచ్చేస్తుంది. అప్పుడు ప్రశాంతం పుస్తకాలను పక్కన పడేసి, కాగితాలు పక్కన పడేసి కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టి ఇలా కూర్చొని నిండుగా కూర్చొని ఆయన ఊపిరితులు నిండుగా గాలి పీల్చండి. గాలి పీల్చి ఒక క్షణం ఆపి మళ్ళీ నిదానంగా వదలండి. మళ్ళీ గాలి పీల్చండి. గాలి పీలుస్తున్నట్లుగా మీరు ఫీలింగ్ పెట్టుకోండి, ఫీల్ అవ్వండి. ఎలా పీలుస్తున్నారు అని పిలుస్తుంటే కళ్ళు మూసుకుని చేయండి. అది ఆ శ్వాస మీద ధ్యాస పెట్టండి, తర్వాత శ్వాస వదులుకుని ధ్యాస పెట్టండి. అలా 10 సార్లు చేయండి. ఒక 10 మినిట్స్లో మీలో ఉన్న స్ట్రెస్ చాలా వరకు తగ్గిపోతుంది. మళ్ళీ పని మొదలెట్టండి. అంచేత బ్రీదింగ్ ఎక్సర్సైజ్, వెరీ సింపుల్ ఎక్సర్సైజ్. ఇలా కాకుండా చాలా ఉన్నాయి. ఇకంతా మన మజిల్స్ ఇచ్చే ఫిష్ని బాగా సింపుల్గా ఈ పిడికిలు గట్టిగా బిగించి దీన్ని ఆ ఫీల్ అయ్యి, ఇంత గట్టిగా బిగించే ఫీల్ అయ్యి దాన్ని నిదానం వదులుతూ ఆ వదులుతున్నట్లుగా ఫీలింగ్ని మనసులో తెచ్చుకోవడం. చిన్న చిట్కాలు ఇలా కాకుండా చాలా రిలాక్సేషన్ థెరపీకి చిన్న చిట్కాలు చాలా వరకు మీ మంచి రిలీఫ్ ఇస్తాయి. అంచేత ప్రతి ఒక్కళ్ళకి రిలాక్సేషన్ థెరపీ గురించి ఆలోచన కావాలి, స్ట్రెస్ని ఎలా ఓవర్కమ్ అని కావాలి. ఇలా కాకుండా మరి సండే ఎప్పుడు వస్తున్నాక మీ హాలిడే వస్తుంది, ఆ రోజు ప్రశాంతంగా మీరు మీ ఆవిడ కలిసి అలా ఒక పార్కులోకో, ఒక తోటలోకో, లేదా ఒక నది ఒడ్డుకో, ఒక కాలువ గట్టుకో, ఒక పొలం గట్టుకో అలా నడుచుకొని సరదా కబుర్లు చేసుకుంటూ, హక్ చేసుకుంటూ, జోకులు వేసుకుంటూ నడవండి. చాలు, దర్శాలు మొత్తం స్ట్రెస్ అయిపోతుంది. ఉదయం పూట మాత్రం కనీసం 1 గంట వాకింగ్ చేయండి. ఇలా చేస్తే వాళ్ళ ఆవిడ వదిలేస్తానంది కదా, వదిలేదు, ఇంకా గట్టిగా హక్ చేసుకుంటే ఎమోషనల్ అటాచ్మెంట్ వస్తుంది. అది చేయండి. స్ట్రెస్ మీద వస్తే ఈ స్ట్రెస్ వల్ల వచ్చే సెక్షువల్ ఫెయిల్యూరు చాలా వరకు పోతుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.